కూర్చోండి. ఉచ్చే చౌదరి గారికి, అలాగే కలిసి అప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీ, ఆయన కూడా ఎంతో మందికి సుపరిచితుడు, ఈరో గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు తాతయ్య బాబు గారికి, వీళ్ళందరికీ, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ, తెలుగుదేశం అందరికీ కూడా పేరు పేరున శిరసు వచ్చిన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మాకు చిన్నతనంలోని మా అదృష్టం ఏంటంటే, నాన్నగారు అయ్యన్న పాత్ర గారు మమ్మల్ని నా పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆశీర్వదించేలాగా మాకు అవకాశం కల్పించారు. విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షులు చింతకాయల విజయ్ గారికి, అందరికీ వేదిక పెద్దలకు, వేదిక కింద ఉన్న అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. ఈరోజు ఏదైతే ఒక విగ్రహావిష్కరణకి ఆహ్వానించారో అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు. సినీ రంగం ఒక చరిత్ర అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓ ప్రపంచనం. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి, నిత్యం పేదల గురించి ఆలోచిస్తూ, పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి 2 రూపాయలకి కిలో బియ్యం కానివ్వండి, మహిళలకు సమాన ఆస్తి వాటా కానివ్వండి, పింఛన్, అటువంటి మహనీయులు ఆశయాలు మనందరం కూడా ముందు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఉత్తరాంధ్రకి ఒక దిక్చూసి సభాపతి అయ్యన్న పాత్ర గారికి, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ గా ఉండి మనందరికీ సుపరిస్థితులు, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు బుచ్చే చౌదరి గారు, మిత్రులు, తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా అధ్యక్షులు తాతయ్య గారికి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి 5 సంవత్సరాల ప్రతిపక్షంలో వారు పార్టీ ఆఫీసులో ఉండి బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పార్టీ పెద్దలకి, పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉంటూ వారు అద్భుతంగా నెట్వర్క్ చేసి ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఆగడాల్ని తన సోషల్ మీడియా ద్వారా అడ్డుకట్టేసిన సింతకాల విజయ్ గారికి, మా మిత్రుడు నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు అప్పలనాయుడు గారు చెప్పారు. పూర్వం నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు అంటే, భూస్వాములు, రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యే పరిస్థితి ఉండేది. ఎవరికైనా మాలాంటి వాళ్ళకి ఎవరైనా చెయ్యాలనుకున్నా అవకాశం ఉండేది కాదు. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు ముందుకు వచ్చి 100కి 78% చదువుకున్న వాళ్ళకి, కుర్రవాళ్ళకి, ప్రజల మధ్య తిరిగిన వాళ్ళకి సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. లేకపోతే అతనే ఆ రోజు లేకపోతే రాజకీయాల్లో మాలాడడానికి స్థానమే లేదు, సీట్ అడిగే అవకాశం లేదు మాకు. ఎంతమంది నేనే కాదు, చిత్తూరు జిల్లా అనుకున్నాను నాన్న, బగిడి గోపాల్ కండక్టర్, ఒక ఆర్టీసీ కండక్టర్ని తీసుకుని ఎమ్మెల్యే చేస్తాడు కదా చిత్తూరు జిల్లా. మేసాలు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నారు మనం కలిసారు నన్ను. అటువంటి వాళ్ళు ఎంతోమంది టీచర్స్, డాక్టర్స్, లాయర్స్ అందరినీ తీసుకొచ్చి, నేను అప్పుడు డిగ్రీ పాస్ అయ్యి నన్ను కూడా పిలిచి సీట్ ఇచ్చి ఈరోజు ఈ స్థాయి. తమ్ముడు పిలిచి అన్నగారి విగ్రహ ఆవిష్కరణ చేసే అవకాశం కల్పించి నా జీవితాన్ని ధన్యవాదం చేసినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. మాకు జీవితం ఇచ్చిన వ్యక్తి, తెలుగు జాతికి గౌరవాన్ని సంప్రాప్తించిన వ్యక్తి,
తెలుగు భాష గౌరవించిన వ్యక్తి, తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక కళాకారుడుగా ఉన్నత స్థానంలో ఉండి తనదైన బాణీలో సమాజానికి సేవ చేసిన వ్యక్తి. ఒక నటుడుగా భారతదేశంలో ఏ నటుడు అందుకున్నంత ఎత్తుకెదిగిన వ్యక్తి. ఈ రోజున కొత్త తరానికి తెలియకపోవచ్చు. ఆనాటి తరం, ఆనాటి చిత్రాలు సాంఘిక ప్రయోజనం ఆశించి ఏ విధంగా చలచిత్రాలు నిర్మించారో ఇప్పుడే సోదరులు అయ్యన్ గారు చెప్పారు. వరకట్నం, ఆ రోజున వరకట్నం, కట్నం ఇస్తే కానీ పెళ్లి కాని పరిస్థితి. దానికి విరుద్ధంగా ఆ రోజునే సమాజాన్ని చీల్చి చెండాడటం కోసం వర్గంలో ఇంకేది మంచి 3 గంటల కూర్చి మొత్తం నడుచుకొని మేమే కారు డ్రైవ్ చేసి ఇంటికి వెళ్ళేవారు. ఒకసారి అన్న ఇంటికి వెళ్తే మీటింగ్ అయిపోయింది, పెద్ద బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఇంత ఉంటుంది, మంచులందరినీ కూర్చోమాట టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అన్నాడు. ఇడ్లీ దోశ ఉంటుంది, వెళ్ళాం సున్నంలో ఉదయం 5 గంటలకి అరిసెలు బొబ్బట్లు పెట్టాడు. ఇదేంటి ఉదయం తింటాం, తినండి అన్నాడు. తినండి కదా, ఇలా బొబ్బట్లు తీసి తిన్నాను. నా ఎక్కడ ఉన్నాడు పోలేదండి, పొల మీద పుట్టాడు. బొబ్బట్లు తినకూడదు రాదు నీకు అన్నాడు. తిన్నాను కదా అన్నది. అలా కాదు, ముందు ఇంత కప్పులో నెయ్యి ఉంది, ఆ బొబ్బట్లు దాంట్లో ముంచు, 2 నిమిషాలు ఉంచు, అప్పుడు తిన్నాడు. రోజు 4 గంటలు నెయ్యి బాబు